హాయ్ హలో అందరికీ. ఇవాల్టి క్లాస్‌లో మనం బీట్రిపుల్ పాస్ అవ్వడానికి ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అవ్వాలి అండ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటనేది తెలుసుకుందాం. ముందుగా మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్‌లో పార్ట్ ఏ, పార్ట్ బి కింద స్ప్లిట్ చేశాను మీకు ఈజీగా తెలియడం కోసం. ఇది పార్ట్ ఏ బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అంతా కూడా పార్ట్ ఏలోకొస్తుంది. పార్ట్ ఏలో మనకి టోటల్‌గా సిలబస్‌లో 3 యూనిట్లున్నాయి. ఈ 3 యూనిట్లు ఏంటంటే మనకి ఏ యూనిట్స్ ఆర్డర్ ప్రకారం చదువుకోవాలి అనేది మీకు చెప్తాను. ఇది కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మీకు ఈజీగా బీట్రిపుల్ పాస్ అవ్వడం ఎలాగో చెప్తాను. ముందు మనకి స్క్రీన్ మీద కనబడుతున్న పార్ట్ ఏలో ఫస్ట్ ప్రియారిటీ మనం ఎవరికి ఇస్తాము అనంటే యూనిట్ 3కి ఇస్తాం. ఎందుకు? దానికి కారణం ఏంటంటే అక్కడ మీకు ప్రతి యూనిట్ నుంచి కూడా 2 క్వశ్చన్స్ ఇవ్వాలి. ఎయిదర్ ఆర్ క్వశ్చన్స్ ఇవ్వాలి మీకు. అంటే పార్ట్ ఏలో 3 యూనిట్స్ ఉన్నాయి, 6 క్వశ్చన్స్. పార్ట్ బిలో 3 యూనిట్స్ ఉన్నాయి, 6 క్వశ్చన్స్. టోటల్‌గా మీకు 12 క్వశ్చన్స్ ఇస్తారు. మీరు 6 ఎస్సేస్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు 10 షార్ట్ ఆన్సర్స్. పార్ట్ ఏ నుంచి 5 1 మార్క్స్ అండ్ పార్ట్ బి నుంచి 5 1 మార్క్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గనక చూసుకుంటే యూనిట్ 3 నుంచి మీకు 2 క్వశ్చన్స్ ఇవ్వాల్సి వస్తే ఇక్కడ చూడండి మీకు స్క్రీన్ మీద చూడడానికి యూనిట్ 2 చిన్నగా కనబడుతుంది కానీ యూనిట్ 3లో మనం గెస్ చేయడం ఈజీగా ఉంటుంది. ఎలా గెస్ చేయొచ్చు అంటే ఇక్కడ లేఅవుట్ ఆఫ్ పవర్ ప్లాంట్లో మీకు 4 మాత్రమే పవర్ ప్లాంట్స్ ఇచ్చారు. ఇక్కడ మీకున్న మేజర్ అడ్వాంటేజ్ బీట్రిపుల్ ఏంటంటే అంతా కూడా ఎలిమెంటరీ ట్రీట్మెంట్ మాత్రమే. అంటే సింపుల్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అని లేకపోతే బేసిక్ ఫండమెంటల్స్ అని అలా మాత్రమే ఇవ్వడం జరిగింది. కానీ అంతే తప్ప మీకు ఓకే ఇన్ డెప్త్ వెళ్ళడం అంటే ఒక ఎలక్ట్రికల్ స్టూడెంట్ ఎలా చదువుతాడో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం అంతా ఇవ్వడం అలా ఉండదన్నమాట. అన్నీ కూడా బేసిక్ ఫండమెంటల్స్ కాబట్టి ఈ 4 పవర్ ప్లాంట్ల నుంచి ఒక పవర్ ప్లాంట్ ఖచ్చితంగా ఇవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి ఇది ప్రిపేర్ అవడం ఈజీ. మనకి మన ఛానల్లో వీటి మీద ఆల్రెడీ వీడియోస్ కూడా మనం పెట్టడం జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ యూనిట్ 3 విషయానికి వస్తే ఈ యూనిట్ 3 మొత్తాన్ని కలిపి కంబైన్ చేసి ఒక వీడియో పెట్టాం. అది కేవలం 1 అవర్ 6 మినిట్స్లో మీకు ఆ వీడియో కంప్లీట్ అవుతుంది. అంటే ఈ యూనిట్ కోసం 1 అవర్ ఒక వీడియో చూస్తే మనం యూనిట్ 3 నుంచి వచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే మనం 10 మార్క్స్కి సరిపడగా మనం ఆన్సర్ రాయగలుగుతాం. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తామంటే యూనిట్ 3కి ఇస్తాం. నా సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తానంటే పార్ట్ బిలో యూనిట్ 1కి ఇస్తాను. చూడండి ఇక్కడ పార్ట్ బిలో యూనిట్ 1కి ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తానంటే ఇక్కడ సిలబస్ చాలా తక్కువ. సెమీ కండక్టర్ డివైజెస్లో ఎవల్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, వాక్యూమ్ ట్యూబ్స్ టు నానో ఎలక్ట్రానిక్స్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్, జీనార్ ఎఫెక్ట్, జీనార్ డయోడ్ అండ్ బీజేటీలో సిబిసిఈసిసి కాన్ఫిగరేషన్స్. ఇక్కడ కూడా మనం గెస్ చేయడం చాలా ఈజీ. ఎందుకనంటే ఇక్కడ ఈ పార్ట్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ రావాలి. అంటే సిబిసిఈసిసి కాన్ఫిగరేషన్స్ ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో నేను చెప్పడం జరిగింది. ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అండ్ ఎలా ఆన్సర్ చేయాలి అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా రాయాలి అనేది. సో నా ప్రిఫరెన్స్ ఏంటంటే యూనిట్ 1 ఫ్రమ్ పార్ట్ బి, అది సెకండ్ ప్రిఫరెన్స్. ఫస్ట్ ప్రిఫరెన్స్ పార్ట్ ఏలో యూనిట్ 3, సెకండ్ ప్రిఫరెన్స్ పార్ట్ బిలో యూనిట్ 1. సో ఇక మిగతా 4 యూనిట్లని మీ ఇష్టం వచ్చిన ఆర్డర్లో మీరు డిజైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏంటంటే కేవలం మీకు ఒక ఆర్డర్ ప్రకారం వెళ్తే క్వశ్చన్స్ గెస్ చేయడం ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో మాత్రమే చేశాను. అలా కాకుండా మీకు ఇంకా ఏదైనా అదర్ యూనిట్స్ మీకు ఈజీగా ఉన్నాయి అనిపించినా లేకపోతే మీ ఆర్డర్ ఏదైనా మార్చుకోవాలనిపించినా అది మీ ఇష్టం. ఎందుకనంటే పర్సన్ టు పర్సన్ ప్లాన్ మారుతూ ఉంటుంది కాబట్టి ఇది జనరలైజ్డ్గా నాకున్న ఎక్స్పీరియన్స్లో అండ్ పేపర్ సెట్టింగ్ని బట్టి మీకు నేను ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇవ్వడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఇదే ఫాలో అవ్వాలని రూల్ ఏం లేదు. కానీ ఏంటంటే ఇది ఫాలో అయితే డెఫినెట్గా ఫస్ట్ ఒక 1 అవర్ లోపల మనం 20 మార్క్స్కి ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ హాల్లో ఆన్సర్ చెయ్యొచ్చు. నేను మీకు ఆర్డర్ కూడా ఇక్కడ చూపిస్తాను చూడండి ఒకసారి. ఆర్డర్ ఆఫ్ యూనిట్స్ ఇలా ఇచ్చాను నేను. యూనిట్ 3లో ఎనర్జీ రిసోర్సెస్, ఎలక్ట్రిసిటీ బిల్లు అండ్ సేఫ్టీ మెజర్స్. యూనిట్ 1 ఎవరు? పార్ట్ బి నుంచి. మీకు నేను అందుకని ఇక్కడ 2 డిఫరెంట్ కలర్స్ కూడా యూజ్ చేశాను. ఒక బ్లూ కలర్లో మీకు కనబడుతుందంతా కూడా పార్ట్ ఏకి సంబంధించినవి అండ్ మీకు రిమైనింగ్ ఉన్నాయన్నీ పార్ట్ బికి సంబంధించినవి ఇచ్చాను అనమాట. సో ఈ ఆర్డర్లో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అంటే చూడండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ యూనిట్ 3కి పార్ట్ ఏలో ఇందులో నుంచి క్వశ్చన్స్ మనం చాలా ఈజీగా గెస్ చేయొచ్చు. అంటే ఎలక్ట్రిసిటీ బిల్ క్యాలిక్యులేట్
చేయడం కూడా చాలా ఈజీ. దీని మీద కూడా మన ఛానల్లో వీడియోస్ పెట్టాం. ఎనర్జీ రీసోర్సెస్ అండ్ కన్వెన్షనల్ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ అండ్ ఉన్న పవర్ ప్లాంట్లు 4 ఇచ్చాం. సేఫ్టీ మెజర్స్ గురించి చెప్పాం. సో మొత్తం కలిపి 1 అవర్ ఒక వీడియో చూస్తే ఈ యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయొచ్చు. కాకపోతే మనం ఒక క్వశ్చన్ ఆన్సర్ చేస్తే చాలు. అట్లా నెక్స్ట్ యూనిట్ 1 సెమీ కండక్టర్ డివైజెస్ ఫ్రమ్ పార్ట్ బి అనమాట. సో ఇది పార్ట్ ఏ, పార్ట్ బి, మళ్ళీ పార్ట్ ఏ, మళ్ళీ పార్ట్ బి, పార్ట్ ఏ, పార్ట్ బి. ఇది 6 యూనిట్స్ ఆర్డర్. ఎవరన్నా 6 యూనిట్స్ కంప్లీట్ చేయాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకుంటే ఈ ఆర్డర్లో వెళ్తే బాగుంటుంది అనేది నా సజెషన్. అలా కాకుండా మీ ఓన్ మెథడ్లో ఎవరన్నా వెళ్తాను అని అంటే వెళ్ళొచ్చు డెఫినెట్గా, దాంట్లో ఏం సందేహం లేదు. సో ఎవరి ప్లాన్ ఆఫ్ యాక్షన్ వాళ్ళదే. నేనేంటంటే యాజ్ ఏ ఒక ఎక్స్పీరియన్స్డ్ 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీగా నేను ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ దీనికి ప్రిపేర్ చేయడం జరిగింది. కొంచెం వీటి మీద ఉన్న సిలబస్ని అండ్ ఉన్న పేపర్స్ని, ప్రీవియస్ పేపర్స్ ఎలా ఉన్నాయనే దాన్ని బేస్ చేసుకుని నేను ఈ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మీరు యాజ్ ఇట్ ఈజ్కి ఇదే ఫాలో అవ్వాలనే రూల్ ఏమీ లేదు. కానీ నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ 2 యూనిట్లు ఈ పార్ట్ ఏ నుంచి యూనిట్ 3, పార్ట్ బి నుంచి యూనిట్ 1 పెట్టుకుంటే మీకు డెఫినెట్గా ఇక్కడ ఇదొక 10 మార్క్స్, ఇదొక 10 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు అనేది నా ఐడియాలజీ. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రిపరేషన్ అనేది చూడండి, స్టడీ ప్లాన్ అనేది ఏంటంటే జనరల్గా గైడ్ లైన్స్ ఇస్తాం. సో ఆ గైడ్ లైన్స్ ఫాలో అవుతూ ఉంటే ఏంటంటే పర్సన్ టు పర్సన్ మారిపోతూ ఉంటుంది ప్లాన్ ఆఫ్ యాక్షన్. కాబట్టి ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే మీరు జాగ్రత్తగా స్టడీ మెటీరియల్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ మీరు ఏది ఫాలో అవుతుంటే అది జాగ్రత్తగా ఫాలో అవ్వాలి, పాయింట్ ఒకటి. తర్వాత రివిజన్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే అక్కడక్కడ 4 క్వశ్చన్లు ఎక్కడో దొరికినాయి చదువుకుని వెళ్ళటం కాకుండా యూనిట్ వైజ్ మనం ఏదైతే ఆర్డర్ ఇచ్చామో అలా ఆర్డర్ ఫాలో అవటం కానీ, లేదా మీ సొంతంగా ఏదైనా ఒక ఆర్డర్ పెట్టుకుంటే ఆర్డర్ కానీ ఫాలో అవుతూ యూనిట్ వైజ్ ప్రిపరేషన్కి మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి BEEEలో ఎస్పెషల్లీ. ఎందుకనంటే ఏదో 4 క్వశ్చన్స్ చదువుకుని వెళ్ళి ఆ క్వశ్చన్స్ అక్కడ వస్తే ఆన్సర్ చేద్దామనే పరిస్థితి కరెక్ట్ కాదు. ఓకేనా? ఇది. థ్యాంక్ యూ.